10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అదేనండి అటుకులు ఉప్మాని. చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని పల్లీల్ని వేయించుకోవాలి. అటుకులు ఉప్మాలోకి పల్లీలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే నువ్వుల నూనె వేశారండి, అందుకే ఆయిల్ అయితే అలా పొంగుతుంది. పల్లీలన్నీ కూడాను బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మాడకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మాలోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, అప్పుడే ఉప్మాకి బాగుంటుంది. కాస్త ఎక్కువ వేసుకోండి. అలాగే ఫాస్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోగా ప్యారలల్గా అటుకుల్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ లేకుండా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పొడిగా ఉందో, ఎక్కువగా నానపెట్టుకోకూడదు. ఉల్లిపాయలు వేగేలోగా ఇలా ప్యారలల్గా అయితే అటుకుల్ని క్లీన్ చేసేసుకోవాలి, నానపెట్టాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు ఉల్లిపాయల్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఉప్మాకి చాలా మంచి కలర్ ఉంటుంది. అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు కాస్త వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లోకి కాస్త వేగాలి. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అటుకుల్ని వేసేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా, అటుకులు వేస్తుంటేనే ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా మీకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు అటుకుల్ని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. సాల్ట్ కూడా ఈ టైంలోనే చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మరొకసారి 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.